స్వరాష్ట్రం సిద్ధిస్తే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని అనుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిరాశే మిగిలిందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ నాయకులు గట్ల రాజన్న అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లాలో తలపెట్టిన మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ జయశంకర్ జిల్లా కేంద్రంలో చలో సూర్యాపేట మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు కూడా రాష్ట్ర సాధనలో భాగస్వాములైనారు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే అణగారిన వర్గాలకు కులాలకు జాతులకు రాజ్యాధికారం వస్తుంది, సమాన న్యాయం జరుగుద్ది, ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం దొరుకుతుందని చెప్పి రాష్ట్ర సాధనలో పాల్గొనడం జరిగింది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు 4 గజాల ఇల్లు కట్టిస్తామని, అదేవిధంగా రిజర్వేషన్ ప్రవేశిస్తామని 2%, అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అసలు బాశారో ఆ కుటుంబాలకు ఉద్యోగం ఇస్తూ 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇస్తామని చెప్పి ప్రకటించి ఎన్నికలకు వచ్చి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అవుతున్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారుల యొక్క కార్యాచరణ పూనుకోకపోవడం వల్లనే అసంతృప్తికి గురైనటువంటి తెలంగాణ ఉద్యమకారులం అందరం ఏకమై ఈ నెల సూర్యాపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఈ నెల 10వ తారీఖు నాడు శనివారం రోజున చలో సూర్యాపేట కదిలి రావాలి తెలంగాణ ఉద్యమకారులనే నినాదంతో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణలో అణగారిన వర్గాలకు నాయకత్వం ఇస్తారని చెప్పి శిక్షణ కమిటీ ఏదైతే నమ్మించిందో అట్టి కమిటీ నిర్ణయం మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎవరైతే న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందో వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్ర సాధన కేంద్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఉద్యమకారులకు న్యాయం చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కార్యాచరణ పూనుకొని తెలంగాణ ఉద్యమకారులకు ఐడి కార్డ్స్ ఇస్తూ వారికి కావాల్సినటువంటి వెసులుబాటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం.